జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 3 వారాల పాటు రెక్కి చేసి మరీ అమాయకులైన పర్యాటకులని లక్ష్యంగా చేసుకుని 7 ఉగ్రవాదులు అటవీ మార్గం గుండా ఆర్మీ డ్రెస్లో వచ్చి మరీ ఇద్దరిద్దరుగా విడిపోయి ఒక్కసారిగా టూరిస్టులపై కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ట్రెక్కింగ్కి వెళ్లిన టూరిస్టులపై జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో 28 మంది మృతి చెందారు. మరో 20 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్, విశాఖపట్నం వాసులు, అలాగే విదేశాల టూరిస్టులు కూడా, ఇజ్రాయిల్, ఇటలీ నుంచి వచ్చిన వారు కూడా ఈ దాడి జరిగిన ప్రదేశంలో ఉన్నారు. మృతి చెందిన వారిలో హైదరాబాద్ వాసి, విశాఖపట్నం వాసి కూడా ఉన్నారు. పెహల్గాంలోని బైసరన్ మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచింది. జూలైలో అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవనుంది. అందుకే అక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఎక్కడైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో అక్కడికి కాలినడకన లేదంటే గుర్రాల మీద మాత్రమే వెళ్ళగలం. టెర్రరిస్ట్ అటాక్ అయిపోయిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కూడా కష్టతరం అయిపోయింది. గుర్రాల మీద వారిని హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఉన్న వారిని టెర్రరిస్టులు ఐడి ప్రూఫ్స్ చెక్ చేసి మరీ హతమార్చారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అందులో కొత్తగా పెళ్ళైన జంట, 2 నెలల క్రితం పెళ్ళైన జంట కూడా ఉండటం అందరినీ కలిసివేస్తుంది. కొత్తగా పెళ్ళైన జంట అయితే వాళ్ళ పెళ్ళయ్యి ఇప్పటికీ 7 రోజులు అవుతుంది. ఇంకొక జంట అయితే వాళ్ళ పెళ్ళయ్యి 2 నెలలు అవుతుంది. అంటే పిల్లల్ని, ఆడవాళ్ళని మినహాయించి ఓన్లీ మగవాళ్ళని మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు ఉగ్రవాదులు ఇంత దారుణంగా హతమార్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కాల్పులు జరిపింది తామే అని టీఆర్ఎఫ్ కూడా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు జరగటం మనం గతంలో అనేకసార్లు విన్నాం. బట్ ఈసారి వాళ్ళు టూరిస్టులను టార్గెట్గా పెట్టుకొని ఈ దారుణానికి ఒడికట్టి ఇంతటి మారణ హోమానికి పాల్పడ్డారు. పుల్వామా అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడుల్లో ఇది అతిపెద్ద ఉగ్రదాడి.